రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. దౌర్జన్యంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గవర్నమెంట్ భయభ్రాంతులకు గురి చేస్తోందని వాపోయారు. నేల తల్లి నమ్ముకున్న తమ బతుకులు రోడ్డున పడతాయని, మీరే మాకు అండగా ఉండాలని అన్నదాతలు జగన్ను కోరారు. మాది నిడమర్రండి. నేను ఎంపీటీసీని. నాకు 2 ఆడపిల్లలు, 1 ఎకరం పొలం ఉంది. మేము పిల్లల్ని ఎలా చదివియాలి, ఎలా పోషించాలి, మరి ఎలా పెళ్లిళ్ళు చేయాలి? 1 ఎకరం పొలం తీసుకుంటానంటున్నాడు. సరే, మేము చేసిన తప్పు ఏంటంటే రాజధానికి భూములు ఇవ్వటానికి కూడా ఇచ్చినాకైనా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ మేము టీ కొట్టు పెట్టుకున్నా కూడా టీ కూడా కొనరు మా దగ్గర. మేము చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి నిలబడతాం. అది అక్కడ అంతా చుట్టుపక్కల ఏంటంటే అంతా దౌర్జన్యంగా ఉంది. మా నిడమర్ర ఒక్కటే వైఎస్ఆర్ పార్టీ అని మమ్మల్ని బలవంతం చేస్తున్నారండి. భూములు ఇవ్వండి, మీ భూములు ఇవ్వకపోతే మేము ఊరుకోము, మిమ్మల్ని పట్టుకెళ్తాము, మీ భూములు ఇచ్చేయాల్సిందే అన్నట్టు మమ్మల్ని ఇదిగా చేస్తున్నారండి. మేము గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసాము. 100కి 99% రైతులందరూ ఇవ్వమన్నారు. 67 రకాల పూలు వస్తాయండి మా పంటలో. అలాంటి సారవంతమైన భూములు ఇచ్చి మేమేం చేయాలి? 10 సంవత్సరాలకు నువ్వు 20 సెంట్లు ఇస్తా, 20 సెంట్లు ఏం కట్టాలి? మేము ఈ 10 సంవత్సరాలు ఎలా బతకాలి? ఈ 10 సంవత్సరాలు మరి పిల్లలు పెళ్లి చేయకుండా ఆభరణ పెట్టుకునేవా? అందుకని మేము చాలా బాధగా ఉందండి. మాకు ఎంతో దిగులుగా, ఇది వరకు మనశ్శాంతి అయిన జీవితం జీవించాం, బాగా నిద్రపోయాం మనశ్శాంతిగా. ఇప్పుడు ఆ నిద్ర కూడా లేదు. ఈ ఎకరం భూమి తీసుకుంటే ఏం చేయాలి? నాకు 2 ఆడపిల్లలండి. ఒక పిల్ల 10th క్లాస్, ఒక పిల్ల 8th క్లాస్ చదువుతున్నారు. చదువుతుంటే వాళ్ళకి చదువు ఫీజులే కట్టాలి, వాళ్ళకి పెళ్లిళ్ళే చేయాలి. నేనేం చేయాల్సింది నాకు అర్థం కావట్లా, నిద్ర లేదు. రాజధాని ప్రాంత రైతుల ఆవేదనను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సావధానంగా ఉన్నారు. ప్రభుత్వం చేయాల్సిందే పాలనే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని చెప్పిన జగన్, రైతుల హక్కులను కాపాడడానికి అన్ని వేదికలను ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉంటే రైతులే చేసుకుంటారు. బాగుపడాలి, ఏదైనా అమ్ముకొని సింగపూర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోవాలి? రైతులే చేసుకునే కార్యక్రమం వాళ్ళే చేసుకుంటారు. సింగపూర్ అంతా చేసుకుంటారో, జర్మనీ అంతా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. లేదా వ్యవసాయమే చేసుకోవాలనుకుంటే వ్యవసాయమే చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఎందుకు దాని జోలికి పోతా ఉంది? వాళ్ళు చేయాల్సింది రోడ్లు వేసేసి విడిచిపెట్టేసేయాలి. జోనింగ్ చేసేసి రోడ్లు వేసేసి జోనింగ్ చేసి విడిచిపెట్టాల్సింది పోయి వీళ్ళే భూములు లాక్కొని రైతులకు రావాల్సిన భూమికి, రైతులకు రావాల్సింది చెనిక్కాయలు బెల్లాలకు కాస్తో కూస్తో రైతులకు ఇచ్చి, రైతులకు పూర్తిగా రావాల్సిన భూమిని ప్రభుత్వం తీసుకొని ఆ భూమితో వీళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆలోచనలు ప్రభుత్వం చేస్తూ ఉందంటే నిజంగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు, వాళ్ళు ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అన్నది నిజంగా బాధ కలిగించే విషయం. నిజంగా వీళ్ళు ఇదే మాదిరిగానే రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయాలి అని అనుకుంటే నిజంగా ఇంతమంది రైతులకు బాధ పెట్టి ఇక్కడే ఎందుకు చేయాలి? కాస్త 4 అడుగులు అటువైపు వేస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గనా, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వెనుకొండలో, ఆ ప్రాంతంలోనే, అదే జిల్లాలోనే. కాస్త 4 అడుగులు అటువైపుకి వేస్తే ఇంతమంది రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ భూమిలో వాళ్ళు సింగపూర్ వాళ్ళైనా తీసుకురండి, జర్మనీ వాళ్ళైనా తీసుకొని రండి, ఇంకొకరినైనా తీసుకొని రండి, జపాన్ వాళ్ళైనా తీసుకొని రండి, ఎవరు కూడా పెద్ద ఆక్షేపణ చెప్పరు. కానీ ఈ రకంగా రైతులకు ఇష్టం లేకుండా రైతుల భూముల్లోనే రైతులకు కాస్తో కూస్తో చెనిక్కాయలు బెల్లాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి మిగిలిన భూములు, రైతులకు రావాల్సిన భూములు వీళ్ళు లాక్కొని వీళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడం అన్నది నిజంగా అతి దారుణమైన విషయం. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉంది అని చెప్పి తాను ఇష్టం వచ్చినట్టు తాను చేసుకునే కార్యక్రమం చేయొచ్చు. కానీ నేను అయితే ఒక్కటి హామీ ఇస్తా ఉన్నా, ఈ అధికారం అంతా కూడా 4 ఏళ్ళే. దేవుడు అనుకూలిస్తే 4 ఏళ్ళు ఉంటుందో, జ్యోతిషులందరూ కూడా 2 సంవత్సరాలనే పడిపోతుందని అంటున్నారు. 2 సంవత్సరాలకే పోతుందేమో నాకు తెలియదు. కానీ ఏం చేసినా కూడా ఆ అధికారం పోయేలోపే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ప్రతి రైతుకు కూడా చెప్తా ఉన్నా, మీకు అందరికీ అంగీకారంగా ఉంటేనే జరుగుతుంది. మీ అందరికీ అంగీకారంగా లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు కదా, వాళ్ళ నాయన వచ్చినా కూడా తీసుకునే కార్యక్రమం చేయలేడని మాత్రం నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వీళ్ళు తీసుకునే ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా రీస్టోర్ చేస్తాం. రైతుల హక్కులు మళ్ళీ రైతులకు పూర్తిగా కేటాయింపులు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి. ఈ లోపల మనం చేయాల్సిన పనులు హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్కు వెళ్దాం. అక్కడ మనం
వేయాల్సిన వాద్యాలన్నీ కూడా వేద్దాం. కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో కూడా మనం ఎక్కడెక్కడైతే మనం ఏమేమైతే దీన్ని మనకి ఇష్టం లేకుండా చేసే బలవంతంగా తీసుకునే కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా కోర్టులకు కూడా పోదాం. ఈ 2 సంవత్సరాలు ఉంటుందో 3 సంవత్సరాలు ఉంటుందో 4 సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం ఉండేదాకా మాత్రం గట్టిగా పోరాడదాం. ఆ తర్వాత మాత్రం మీ కొడుకు, మీ మనవడు, మీ తమ్ముడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరికీ న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నా. రైతుల సమస్యలపై జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ తణుకులో దీక్ష చేస్తారని ఆ పార్టీ నేత తెలిపారు. అంతకుముందు రైతు ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్ కలిశారు. రాజధాని ప్రాంత రైతుల ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రైతుల చెమటతో ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటుందని విమర్శించారు ధర్మాన. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల్లో కొందరు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదన్న అక్కస్తో ప్రభుత్వం పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. నిర్బంధ చర్యల నుంచి తమను కాపాడాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ కేసును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 600 తమ భూములు ఇవ్వబోమని రైతులు మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజున మేమందరం కూడా కలిసి మరి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి వచ్చి మరి వారిని కలిసి మేము మా యొక్క బాధని మొత్తం కూడా రైతుల యొక్క బాధలన్నిటి కూడా చెప్పుకోవడం జరిగింది. కేసు మొత్తం విన్న హ్యూమన్ రైట్స్ వారు 19వ తారీఖుకి మరి కేసును వాయిదా వేశారు. మా అందరికీ నమ్మకం ఉంది. మేము గతంలో చెప్పాము, ఇప్పటికీ చెప్తానే ఉన్నాము. రైతులందరూ కూడా రాజధానికి వ్యతిరేకం కాదు, అయితే ప్రక్రియకు మాత్రం సక్రమంగా చేయమని అడుగుతూ ఉన్నారు. మా అందరికీ కూడా న్యాయస్థానాల మీద గౌరవం, నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మానవ హక్కుల సంఘాలని అంతేకాకుండా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పార్టీ కార్యకర్తల్ని రోజుకి కొంతమందిని 4, 5 తీసుకొని వెళ్ళటం, 2 రోజులు 3 రోజుల తరబడి వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నాము నిందితులు పట్టుకోవడానికి అని చెప్పేసి విచారణ పేరుతోటి అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొట్టడం అనేది చేస్తూ ఉన్నారు. నష్టాల బారిన పడుతున్న రైతుల కష్టాల్ని ఆయన దగ్గరగా గమనించారు. ప్రతిలాంటి పంటలతో నిత్యం పోరాటం చేసే అన్నదాతల బాధల్ని అవగాహన చేసుకున్నారు. తాను మాత్రం అలాంటి అగచాట్లు పడకూడదని నిర్ణయించుకుని మొదట ప్రయోగాత్మకంగా ఆలుగడ్డల సాగు మొదలుపెట్టాడు. సక్సెస్ అయ్యాడు. మరో 10 మంది రైతులకు ఆదర్శంగా నిలిచాడు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండలం మాధారం గ్రామ రైతు రవీందర్ రెడ్డి పొలం ఇది. చక్కగా చేతికొచ్చిన ఆలుగడ్డ పంటను చూసి ఈ రైతు ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో తెలిసిన రైతులు ఆలుగడ్డ సాగు చేస్తుంటే వారి అనుభవాన్ని చూసి అవగాహన చేసుకుని వారిలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని తమ ప్రాంతంలో కూడా ఈ పంట ఎందుకు పండించకూడదనే ఆలోచనతో ఈ పంట సాగు చేపట్టాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ నుంచి విత్తనం తెప్పించుకుని గత సంవత్సరం అక్టోబర్లో ఆలుగడ్డ వేశాడు. ఒక 40,000 నేనైతే నేను ఒక్క లాస్ అవుతా. ఒకవేళ ఉపయోగకరంగా మంచిగా దిగుబడి వచ్చి మంచి లాభదాయకంగా ఉంటే ఒక 4,000 రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఆలుగడ్డ తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు బాగా కలిసి వచ్చింది. పంట కూడా దిగుబడి కూడా బాగా, ఆలుగడ్డలు కూడా మంచిగా వచ్చినాయి. సైజు కూడా బాగుంది, కలర్ బాగుంది. అసలు జహీరాబాద్ కంటే నేను మన జహీరాబాద్ వెళ్ళి చూసి రావడం జరిగింది. వాళ్ళ ఆలుగడ్డల కంటే మన ఆలుగడ్డలు సైజు కానీ కలర్ కానీ మనవే బాగున్నాయి. ఈ ప్రాంతంలో ఆలుగడ్డలే బాగున్నాయి. ఇది నేను గమనించడం జరిగింది ఈ మధ్యనే. అయితే ఇప్పుడు దీనికి సుమారుగా పెట్టుబడి వచ్చి ఒక ఎకరానికి 40,000 వరకు పెట్టుబడి వచ్చింది. అంటే విత్తన ఖర్చు అంతా కలిసి ఆలుగడ్డ విత్తనము మనకు జహీరాబాద్లో ఒక మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మనం ఇక్కడ తెప్పించడం జరిగింది. అదే విత్తనం వచ్చి జలంధర్కి వెళ్ళి సీడు వచ్చి సర్టిఫైడ్ సీడే వచ్చింది మనకి. సీడ్ కూడా చాలా చిన్న సైజు, చాలా బాగా వచ్చింది. అయితే ఇది వేసినాక విత్తన తర్వాత ఒక 25 రోజుల తర్వాత మొలకలు బయటికి రావడం జరుగుతుంది. అయితే మనము విత్తడానికి ముందు పొలము బాగా మెత్తగా దున్ని పెట్టుకోవాలి. అందులో మనం ఒక దున్నేటప్పుడే ఒక 1.5 ట్రాక్టర్, అంటే ఒక ట్రాక్టర్ సగం ట్రాక్టర్ కోలేరు బాగా దుక్కిలో దన్ని కలియ దున్నాలి. మొత్తము దున్ని ఒక బోదెలు తయారు చేసుకోవడం జరిగింది. బోదెలు అంటే ఒక బోదెలు కూడా చెట్టుకు మధ్యన
ఒక 18 ఇంచులు అట్లా వచ్చేటట్టు చూసి బోదెలు తయారు చేసుకోవడం జరిగింది. బోదెలలో లోపల ఇత్తనం ఆలుగడ్డ మాత్రం కొంచెం లోపలనే నాటాలి. ఎందుకంటే ఆలుగడ్డలు ఊరిన తర్వాత బయటకు వస్తే ఏమాత్రం బయటికి ఆలుగడ్డ పడ్డా కానీ సూర్యరశ్మి దాని మీద పడితే కలర్ చేంజ్ అయ్యి ఎల్లోయిష్ కలర్ వస్తుంది. కాబట్టి దానికి ధర ఉండదు. కాబట్టి మనం విత్తనం ఎంత లోపల నాటుకుంటే గడ్డ కూడా అంత లోపల వస్తుంది. మనకు ఊరకం కూడా గడ్డ ఊరడం కూడా జరుగుతుంది. రవీందర్ రెడ్డి ధైర్యం చేసి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఆలుగడ్డల పంట సాగు సక్సెస్ అయింది. పంట కలర్, సైజు, క్వాలిటీ కూడా బాగున్నాయి. 3 నెలల్లో చేతికొచ్చే ఈ పంట ద్వారా తప్పకుండా లాభాలుంటాయని ఆయన అంటున్నారు. విత్తనం ఎంపిక దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కష్టమైనవేవీ కావు. ఏ రైతైనా సరే వీటిని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. క్రిమి సంహారక మందులు అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా రోగాలు అనేటివి ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే పక్క వేరుశనకాయ ఈ పత్తిశలు ఉండటం వల్ల వాళ్ళు మందు కొట్టినప్పుడల్లా దాంట్లోకి వెళ్ళి పురుగు కొంత దీనిలోకి వచ్చి ఆ పురుగు మనకు కనిపించినప్పుడే మందు పిచికారి చేయడం జరిగింది. కానీ దీని కొరకు ప్రత్యేకంగా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు 85 రోజుల నుంచి మనం పంట తీసుకోవచ్చు. 85 రోజులకు మన గడ్డ మంచిగా వస్తుంది. అయితే 85 రోజులకే గడ్డ తీస్తే మాత్రం 90 రోజుల లోపల గడ్డ తీస్తే గడ్డ తోలు పలసగా ఉంటుంది. కాబట్టి దాని తోలు ఊసిపోయే ఉంటుంది. కాబట్టి మనం వెంబడి మార్కెట్కి తీసుకోవాలి తెల్లారే. ఒకవేళ 90 రోజుల తర్వాత తీసుకుపోతేనే తోలు కొంచెం గట్టిగా అవుతుంది. మనం ఒక 2-3 రోజులు లేట్గా తీసుకుపోయినా మార్కెట్లో మనం రేటు చూసుకొని తీసుకుపోవచ్చు. ప్రస్తుతం రేటు వచ్చి ఆలుగడ్డకు 17 రూపాయలు కిలోకు, అంటే 1700 రూపాయలకు క్వింటాల్ లెక్కనున్నది. మనకు దిగుబడి వచ్చి నేను అనుకుంటున్నాను దాదాపుగా 10 టన్నుల వరకు రావాలనుకుంటున్నాను. ఈ విధంగా చూస్తే ఇంకా ఎక్కువ 15 టన్నుల వరకు కూడా వస్తుంది ఆలుగడ్డకు. కానీ మనకు 10 టన్నులు వచ్చినా కానీ మనకు దాదాపు ఒక 56,000 మిగులుతున్నాయి ఎకరానికి. అంటే ఈ ప్రాంతంలో నేను చూసినప్పటి నుంచి మనకు 56,000 ఖర్చులు కూడా మిగులుతున్నాయంటే చాలా పెద్ద పంట. అనేక కారణాలతో వ్యవసాయం రాను రాను కష్టాలమయమైపోతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి కష్టమొచ్చి పడుతుందో తెలియని పరిస్థితి దాపురించింది. ఈ దుస్థితి నుంచి రైతును బయటపడేయడానికి రైతును ప్రేమించే నేతలు కూడా చాలా అవసరమని రైతు రవీందర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు పొందిన భరోసాను ఈ సందర్భంగా ఆయన తలుచుకున్నారు. అదే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదో గ్రీన్ షెడ్లు అవి ఇస్తుంటున్నది. కానీ మరి వాళ్ళు ఇచ్చి ఎక్కువ మొత్తంలో ఇచ్చి వాళ్ళకు ప్రతి రైతుకు అందుబాటులో అయ్యేలా చూడాలి. ఇది అసలు ప్రభుత్వాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచనంతా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. గతంలో ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 350 రూపాయల నుంచి 500 రూపాయలు ఒక డిఏపి బస్తా ఉంటే పత్తి రేటు 7,000 రూపాయలు, 6,000 నుంచి 7,000 రూపాయలు ఆ కాలంలో. మరి ఆయన ఆ మహానుభావుడు ఏం చేసిండో, ఏం నియంత్రణ చేసిండో, ఎవరిని అదుపులో పెట్టిండో కానీ మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. అసలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉన్నంత రైతులు ఆనందంగా ఉన్నంత ఆనందంగా ఎప్పుడు లేరు. మరి ఎవరు వస్తారో అలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఆయన పత్తి ఇక్కడ బాగా వేస్తారు. పత్తి కూడా బీటీ విత్తనాలు 1,200 రూపాయలు అంటే ఆయన సుప్రీంకోర్టు దగ్గర కొట్లాడి 750 రూపాయలు చేయడం జరిగింది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినంత రైతులకు అందరూ ఆలోచన చేస్తే రైతులు ఈ పాటికి నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండకపోతే రైతులు ఈ రోజు ఎక్కడో ఉండేది. చిన్న ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మా గ్రామంలో ప్రతి ఎకరాకు 30,000 రూపాయల కంటే రేటు ఎక్కడా లేదు. మరి ఆ మహానుభావుడు ఏం చేసినా రాజశేఖర గారు ముఖ్యమంత్రి 6 నెలలకు ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఇప్పటివరకు అదే రేటు కొనసాగుతున్నది. ఒక ఎకరంలో ఆలుగడ్డ పంటను తన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రవీందర్ రెడ్డిని పలువురు రైతులు అభినందిస్తున్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని తాము కూడా భవిష్యత్తులో ఈ పంటను సాగు చేస్తామని చెబుతున్నారు. ఇంకో 40-50 మంది కూడా వేయాలని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. పోతే ఇప్పుడు దాన్ని అన్నిటి పంటల కంటే కూడా ఇది చాలా మెరుగ్గా కనపడుతుంది. మెరుగ్గా ఉంది. దాదాపు 40-50 వేలు వచ్చేటట్టుంది ఎక్కడ ఒక పెట్టుబడి పోగా. పోతే మళ్ళా మాకు మార్కెట్ కూడా మామనారు జిల్లాలోనే కల్పిస్తే మేము ఇంకా దాదాపు 30 మంది కాదు వచ్చేసారి 200 మంది కూడా పెట్టే అవకాశం ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం టీచర్ పని చేసుకుంటూ కూడా వ్యవసాయం మక్కువతోటి చేసుకుంటూ వచ్చిన. ఇన్నేళ్ళ నుంచి మాకు ఎలాంటి లాభం రాకుండా జరిగింది. రవీందర్ రెడ్డి మా మిత్రుడు కొత్తగా పంట ఇంట్రడ్యూస్ చేసిండు ఆలుగడ్డ. ఆ పంటను చూస్తే నాకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నా. లేబర్ తక్కువ, దీనికి ఖర్చు ఒక సీడ్ తప్పితే అన్నిటికీ అన్ని ఖర్చులు తక్కువనే కొడుతున్నాయి. ఈ సంవత్సరం నేను అసలు యాక్చువల్ వ్యవసాయం బంద్ చేద్దాం అనుకున్నా. ఇది చూసి మళ్ళీ ఒకసారి చేద్దామని అనుకుంటున్నా. సాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే ఉన్నవారు తక్కువ సాగునీరు, తక్కువ పెట్టుబడులతో కూరగాయల పంటల్ని వేసుకోవడం ఉత్తమమని, ఇప్పుడు మార్కెట్ డిమాండ్ కూడా బాగానే ఉంది కాబట్టి తప్పకుండా లాభాలొస్తాయని రవీందర్ రెడ్డి లాంటి రైతులు సూచిస్తున్నారు. సర్కారు కూడా దీనిపై దృష్టి పెట్టి అన్నదాతలకు అవసరమయ్యే సౌకర్యాలను సబ్సిడీ కింద కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.
గోదావరి జిల్లాలో రైతాంగం నోట్ల మట్టి కొడుతూ సర్కారు తీసుకున్న నిర్ణయంపై రైతన్న రగిలిపోతున్నాడు. గోదావరిపై ఎత్తిపోతల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలుపెట్టారు. రాబోయే వారం రోజుల పాటు వరుస ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జీవోను రద్దు చేస్తామని అంటున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా గోదావరి జిల్లాల అన్నదాతల ఆందోళనలు ఉద్రిక్తంగా మారబోతున్నాయి. గోదావరి నదిపై పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంపై గోదావరి డెల్టా రైతులు మండిపడుతున్నారు. పచ్చని గోదావరి జిల్లాలను ఎడారిగా మార్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే తయారవుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకి పునాది వేసి కాలువలు తవ్వించి తక్షణమే దాన్ని అమల్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఆయన మరణించిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టి మరి ఇవాళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి 800 టీఎంసీల నీరుని కృష్ణా జిల్లాకు మరణించడం మరి ఎంతవరకు సబబు? వాళ్ళ కార్యకర్తల జోబులు నింపుకోవడం కోసం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు నీరు అందించే కార్యక్రమం మాత్రం ఏమాత్రం కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పోలవరానికి కాలువలు తవ్వినటువంటి సందర్భంలో దాన్ని పూర్తి చేస్తే ఇటు కృష్ణా జిల్లాకు అటు విశాఖపట్నం వరకు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు నీరు అందుతుంది. అటువంటి పోలవరాన్ని మరి రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి పోలవరాన్ని పక్కన పెట్టి ఎలక్షన్లో ఓట్ల కోసం అనేక రకాలైనటువంటి అబద్ధాలు హామీలు ఇచ్చి అది నెరవేర్చడం మానేసి ఇవాళ ఇంకొక తప్పుడు ఆలోచన దురుద్దేశంతో మరి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పెడితే పైన నీరు తోడితే ఇవాళ సీలేరు నుంచి నీరు తేవాల్సి వస్తుంది రెండో పంటకి. మరి ఉభయ గోదావరి జిల్లాకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఉభయ గోదావరి జిల్లాల రైతులు ఇప్పటికే రెండో పంటకు సాగునీరు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8000 క్యూసెక్కులకు మించి వరద నీరు రావడం లేదు. అలాంటప్పుడు పోలవరం నిర్మించకుండా కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మాణం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉండగా 6 నెలల్లో ఎత్తిపోతల నిర్మాణం ఏ విధంగా సాధ్యమని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఎత్తిపోతల పథకం నిర్మాణం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎత్తిపోతల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల రైతులు ధర్నా చేశారు. అన్నది ఉభయ గోదావరి జిల్లాలకి నష్టం చేకూర్చడమే కాకుండా కృష్ణా జిల్లాకు కానీ రాయలసీమకు కానీ ఏ విధమైన ప్రయోజనం లేదనే దాన్ని ఈ రైతులందరూ తెలుసుకునే వేళ నిరసన కార్యక్రమం పెట్టాం. GOMS నెంబర్ ఉన్నది మోసపూరితమైన జీవో. ఏం చేద్దాం, డొమెస్టిక్ వాటర్కి పారిశ్రామిక వాటర్కి 80 టీఎంసీలు అవసరమా? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పమన్నాం. ఎక్కడ పెడతారు ఈ నీరు అంతా కూడా? కృష్ణా డెల్టాలో 3 టీఎంసీలు 2 టీఎంసీలు నీరు నిల్వ సామర్థ్యం ఉండే ప్రాజెక్టులో ఏ రకంగా నీరు పెడతారనేది మా ప్రశ్న. రైతుల్లో చాలా సందేహాలు ఉన్నాయి, అన్నీ కూడా ఆందోళనతో ఉన్నారు. నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. నివృత్తి చేయకుండా ఈ జీవోని విడుదల చేయడం అనేది మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. పట్టిసీమ నుంచి కుడికాలువ ప్రాంతం వరకు సుమారు 4-5 కిలోమీటర్ల మేర వందలాది ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండడంతో తాము భూమిలు ఇవ్వబోమని రైతులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జాతీయ హోదా ప్రకటించిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా కొత్తగా ఎత్తిపోతల నిర్మాణం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జీవో నెంబర్ 1 ఈ 2015 జనవరి 1వ తారీఖున మాకు పండగ కాదు, మాకు ఉరితాళ్ళ జీవో ఇచ్చారని చెప్పి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రైతులంతా కూడా. ఎందుకంటే అనేక రకాలుగా ఉపయోగపడే పోలవరం కావాలి మాకు. పోలవరం ముద్దు ఏదైతే ఎత్తిపోతలు వద్దని చెప్తున్నాం ఈ రోజున. ప్రజల నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయం కావాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రజల నిర్ణయం కాదండి. ప్రజలే ప్రభువులు, అంతేగాని ప్రభుత్వం కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఎత్తిపోతల పథకం వల్ల ఉభయ గోదావరి జిల్లాలు నష్టపోతాయి. కృష్ణా జిల్లాకి ప్రయోజనం కావాలని రైతులంతా కోరుకుంటున్నారు. తాడిపూడి ఎత్తిపోతల ఏ పరిస్థితిలో ఉందో చూడండి. 2003లో 2 లక్షల ఎకరాలకి తాడిపూడి ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుందని ప్రారంభించారు. అదేమీ కూడా ఒక కొలిక్కి రానేలేదు. ఇవాళ ఎత్తిపోతల పరిస్థితి కూడా అదే. పోలవరం ప్రాజెక్ట్ ని వెంటనే నిర్మించాలి. దానికోసం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. 70 ఏళ్లకు పైబడి ఈ ప్రాజెక్ట్ ని సత్వరం ఈ ప్రభుత్వం పూర్తి చేసి కేంద్రం 90% నిధులు భరిస్తుంది. ఈ పరిస్థితుల్లో పోలవరం కల సాకారమయ్యే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి 4 సంవత్సరాలని మేము పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు కానీ అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఉమాభారతి గారు కూడా చెప్పారు. సరే, ఎందరో కూడా మేము ఎంతో పండగలాగా మేము బతికుండగానే పోలవరం ప్రాజెక్టు చూసుకుంటామని చెప్పి మాకు ఒక కోరిక ఉంది. సరే, ఆ సమయంలో అశనిపాతంలాగా ఎవరో ఊహించిన విధంగా 1300 కోట్ల రూపాయలతో
6 నెలల కాలంలోనే వరద జలాలను మేము తోడతాము అని చెప్పి అంటున్నారు. ఇది మరి గూగుల్లో మేము కాలువ ఎవరైనా సరే చూడొచ్చు. ఇవాళ ఎవరికైనా వెళ్ళి తీసుకొస్తే గూగుల్ ఎర్త్లో చూస్తే 48 కిలోమీటర్లు ఇంకా కాలువ తవ్వలేదని ఉంది. వారికి తెలిసే ఉంటుంది బహుశా. కానీ అది మభ్యపరిచి కనీసం మా తమ్మిలేరు మీద రాములేరు మీద అనేక స్ట్రక్చర్లు కట్టాలి, 150 స్ట్రక్చర్లు కట్టాలి. ఈ నీళ్ళన్నీ తీసుకెళ్లి కృష్ణా డెల్టాలో పెడతారన్నారు. ఇది పోలవరం కుడి కాలువ నిండా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా కృష్ణా డెల్టాకి నీరు అల్లనిస్తారా రైతులు? చింతలపూడి లిఫ్ట్ 8 సంవత్సరాలు ప్రారంభించి దానికి ఇంతవరకు పంపులే పెట్టలేదు. 6 నెలల కాలంలో ఎట్లా పెడతారు? అసలు ఏ రకంగా మభ్యపరుస్తారు? నేను కృష్ణా డెల్టా వాసిని. పోలవరం ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల అదనపు ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉన్నందున పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఎత్తిపోతలకు ఖర్చు చేసిన నిధులు వృధాయేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సొంత మనుషులకు లబ్ధి చేకూర్చడం కోసం గోదావరి జిల్లాల రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గోదావరి జిల్లాల రైతుల ప్రశ్నలకు, ఆందోళనలకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. వినాయక్, సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాకుండా మీ సందేహాలు కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ raituraజ్యం@sakshiTV.com. ఇవి వాళ్ళ రైతు రాజ్యం విశేషాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తర్వాత క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.